వాకిటి శ్రీహరణ ఎమ్మెల్యే గారికి, అలాగే అందేబాబన్న, ప్రొఫెసర్ దినేష్ కుమార్ సార్, ప్రొఫెసర్ రమేష్ సార్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అల్లుడు జగన్ తత మన మూలపరిచి తత ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి ముద్రాజ్ నాయకులకు, తత వివిధ ప్రాంతాల నుంచి మన ముద్రా సంఘ నాయకులకు, మనకందరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలుపుతున్నాను. ఒకటి మాత్రం ఈ రాష్ట్రంలో నిజం, సంఖ్యాపరంగా చూసినట్లయితే అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం ఏదంటే ముద్రాజ్. కానీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజికంగా పూర్తిగా వెనకవేయబడ్డ సామాజిక వర్గం కూడా ముద్రాజ్. ఎందుకు ఇట్లా జరిగింది? ఒక ముద్రాజులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి 5 కులాల్లో ముద్రాజు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ముద్రాజులు ఎందుకు ఇట్లా వెనకవేయబడ్డారు అనే దాని మీద ఈ మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ మనకు విద్యాపరంగా పూర్తిగా బేస్ లేకుండా చేసేసారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎంత రెడ్డి సామాజిక వర్గం అధికారంలో వచ్చినా కూడా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా బ్యూరోక్రాట్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్యూరోక్రాట్లు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా వాళ్ళే ప్రధానం. ఆ బ్యూరోక్రాట్లలో మన ముద్రాజులు ఎక్కడ కూడా లేరు. అయినప్పటికీ మన ముద్రా సంఘాలు ఏవైతున్నాయో అన్నీ కూడా వివిధ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ కుల సంఘానికి కూడా ఈ విధమైన రాజకీయ అనుబంధ కుల సంఘాలు అనేవి ఒక్క ముద్రాజులకు మాత్రమే. ఎందుకు ఇట్లా ముద్రాజ్ కులంలో ఈ పరిణామం చోటు చేసుకుందనే దాని మీద మనం విశ్లేషించుకోవాలి. పార్టీలకు అతీతంగా ముద్రాజ్ సంఘం ఏర్పడి ఒక బలమైన వాణిని కనుక మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ముద్రాజుల్లో ఐక్యత అనేది సాధ్యమవుతుందని చెప్పి దీన్ని పెద్దలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో కూడా ముద్రాజుల్లో చైతన్యం వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఒక పార్టీ ఇంకొక పార్టీ ఆధిపత్యం చెలాయించడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే ప్రభావం చూపించింది. కానీ ఈ రాష్ట్రంలో 40 లక్షల ఓటర్లుగా ఉన్నటువంటి ముద్రాజుల సంఖ్య ఒక 10 లక్షల మంది కనుక ప్రభావం చూపిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి మనం ఖచ్చితంగా ఎదిగి తీరుతాం. ఆ స్థాయికి చాలా దగ్గరగా రావడం జరిగింది. మనం ఈ దశలోనే మనం దగ్గరగా వచ్చింది. కానీ మీరు ఒకటి మాత్రం గమనించాలి, అందరం కూడా రాజ్యాధికారమే అంటున్నాం. అంబేద్కర్ చెప్పిండు, రాజ్యాధికారం ఏ కులానికి అయితే లేదా ఆ కులాన్ని అంతరిస్తుందని. రాష్ట్రంలో 300 కులాలు ఉన్నాయి. అన్ని కులాలు కూడా రాజ్యాధికారంలో ఉన్నాయా? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ కులము వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే విద్య లేకపోవడం. ఆ విద్య ఎందుకు లేదు అనే దాని మీద మనం ఎవరన్నా ఆలోచిస్తున్నామా? అస్తమానం రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులు ఇవే తప్పించి ఇతరత్ర మన కుల సంఘాలు ఏమన్నా ఆలోచిస్తున్నాయా? కొంచెం దీని పట్ల ఒక మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మనకు రిజర్వేషన్ల పరంగా విద్య లేకుండా చేసి అటు ఉద్యోగాల కల్పనలు కావచ్చు, ఇటు ఎక్కడ డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే పూర్తిగా చాలా తక్కువ సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు రాబోయే ఉపద్రవం ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుత పార్టీ మనకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ముప్పు కూడా ఉందన్న సంగతి గుర్తుంచుకోండి. 42% రిజర్వేషన్స్ ఇస్తారా లేదా సెకండ్ విషయం అయితే, ఈరోజు ఆ 42% కనుక ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఇచ్చినట్టయితే మరొక్కసారి ముద్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపుగా 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో మన ముద్రాజులు గ్రామ పంచాయతీ సర్పంచులు ఉన్నటువంటి సంఖ్య 625 మాత్రమే. చాలా తక్కువ. ఒక 10% తీసుకున్న 1200 పైచిలకు మన వాళ్ళు సర్పంచులుగా ఉండాలి. అయినప్పటికీ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేది స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఏదైతే బీసీ కమిషన్ సూచించినట్టుగా
ఒకవేళ బీసీలకు కనుక ఏబిసిడి వర్గీకరణ ప్రకారం కనుక సీటు కనుక ఇచ్చినట్టయితే ముదిరాజులకు మరొకసారి పెద్ద నష్టం వాటిల్లబోతుంది. అంటే రాజకీయంగా కూడా మనల్ని దెబ్బపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు మనం దీన్ని గమనించలేకపోతున్నాం అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఈ దిశగా సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేధోమథనం చేసి దీనికంటూ ఒక సొల్యూషన్ కనుక మనం కనుక్కోకపోయినట్టయితే మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అంపశయ మీద ఉన్నాం ఇప్పుడు మనం. ఎట్లంటే పూర్తిగా చికిత్సకు కూడా జరగాలంటే కూడా దాదాపు ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. రాజ్యాధికారం అనేది మనకు 50 సంవత్సరాలు కాదా ఇంకొక 60 సంవత్సరాలు కనుచూపు మేరలో మనకు కనబడటం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుల్లపల్లి శ్రీని గారికి జీవన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అలాగే మన వాకిటి శ్రీహరి గారికి కూడా మంచి మంత్రి పదవి రావాలని చెప్పి మన సమాజం అందరం కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ అందరూ కూడా చెప్పడం ద్వారా వారికి అభినందన తెలపాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.